నా పేరు వాజిద్ మియా, తాండూర్. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు ఎంతోమంది ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ ఏర్పడింది. ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థులు అయితే ప్రాణాలు కోల్పోతున్నారని ఎంతో ఆవేదనతో ఫుల్ టైమ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది సార్. నేను అమరులకు వాళ్ళు తెలంగాణ కోసం మీ ప్రాణాలే అర్పిస్తున్నారు, మన తెలంగాణ మనం సాధించాలి అని మనసులో కోరిక పుట్టినందుకే ప్రాణాలకు తెగించి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది సార్. గత తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉద్యమం మువ్వెత్తినప్పుడు మా ప్రాణాలకు తెగించి నేను నా ప్రాణాలకు తెగించి తెలంగాణ ఇచ్చినంత వరకు మేము బతకడం కష్టం, మాకు తెలంగాణ మాకు కావాలి అని నినాదం చేసుకుంటూ నేను పెట్రోల్ వేసుకోవడం జరిగింది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యానికి ప్రాణాలు తెగించి పోరాటం జరిగింది. ఆ రోజు ఈ విధంగా మా లాంటి యువకులు పోరాటం చేస్తేనే తెలంగాణ ఏర్పడింది. ఏర్పడ్డ తెలంగాణకు 10 సంవత్సరాలు మా లాంటి యువకులకు గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదు. అస్సలు ఏం జరగలేదు. ఉద్యమకారులకు ఎక్కడైనా అయితే గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అవమానం తప్ప ఎలాంటి న్యాయం జరగలేదు. ఆయన కేసీఆర్ గారి భవన్ గేట్ కాడికి పోతే ఆయనే దొబ్బుతుండ్రి మాకు. మరియు వాళ్ళ తెలంగాణ భవన్ దగ్గరికి పోయినా కానీ లోపలికి రానికి వెళ్ళారు వాళ్ళు. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఈరోజు అమరవీరుల స్తూపంలో రావడం జరిగింది. ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎప్పుడైతే అభయహస్తంలో 6 గ్యారెంటీలో ఉద్యమకారుల మీ పాత్ర అనే క్వశ్చన్ పెట్టడం జరిగిందో ఆ రోజే మాకు ఎంతో గొప్పగా మాకు ఒక గౌరవం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు గుర్తిస్తుంది అని ఆశపడ్డాం సార్. 100% మాకు నమ్మకం ఉన్నది. ఉద్యమకారులకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తిస్తుందని, ఆల్రెడీ గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవంతో అభయహస్తంలో ఇట ప్రశ్నించడం జరిగింది. ఉద్యమకారులు అయితే మీ డీటెయిల్స్ పెట్టండి అని ప్రశ్నించడం జరిగింది. ఉద్యమకారుల కోసం కేకే కమిటీ వేయడం చాలా సంతోషమైన విషయం. ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కనీసం ఉద్యమకారులు మేము అంటే ఇట దొబేసిరు కానీ ఉద్యమకారులు అనేది కనీసం రెస్పాట్ గిట మాకు రాలేదు. మాకు ఎలాంటి పదవులు రాలేవు. మాకు సర్పంచ్ నిలబడడానికి అవకాశం ఉంటే ఇట అవకాశం ఇవ్వలేరు వాళ్ళు. ఎంపీటీసీకి ఇట్లాంటి గ్రామ స్థాయిలో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే ఇట కనీసం మా లాంటి యువకులకు అవకాశం ఇవ్వలేరు వాళ్ళు. Subscribe us and press the bell icon for more interesting updates.